పొద్దు పోతున్నది ఇంటికాడ కూర్చుంటే ఎట్లా అమ్మా మంది వస్తున్నారు ఆయిటి దినం కూలని పిలిస్తే కాకపోయిందా నేను మొక్క చేనులకు మంది ఎత్తే నా చేతులన్నీ ఖరాబ్ అవుతాయి అవును అత్తమ్మ గిన్నెల బూ వేసుకొని మన పెండ విసికినాటి పిసికి తింటావు చూడు అప్పుడు చెప్పాలి అత్తమ్మ తిననీకి కష్టం అవుతున్నది ఇంత గడ్డలు పెట్టకు గింత పెట్ట అంట అని చేతులు కోసుకొని పోతున్నాయి మంది కోడళ్ళు అందరు దిగుతలేరు మక్క చేనులకు వంగి మంది వేసుకుంటా లేరు అంగిల్ కూడా తెచ్చుకోలే అత్తమ్మ కనీసం నువ్వైనా చెప్పవా అంగిల్ తెచ్చుకో తువాల తెచ్చుకో అని అమ్మ నువ్వు చిన్న పిల్లవు అన్ని చెప్పాలి నీకు ఇచ్చులు కచ్చకాయలు నీకు తెలియదు ఇద్దరు తల్లివి రారి రారి అని ఆత్రం పెడితే బజార్లుండి అన్ని మర్చిపోయి రాకపోతే అన్ని చదువుకొని వస్తా నేను ఇక చదువుకొని వస్తావు నీ మొగడు మందసంతులు వేసుకొని రమ్మంట అని చెప్పిన తండలో పోయి ఇద్దరు కూలీలు నన్ను పిలుచుకొని వస్తా తిక్కొని పోని అడుగు అయిపో నేను వచ్చేటాల కల్లా అద్దెకర భూమి వేయాలి నేను చెప్తున్నా అద్దెకరం ఏంది ఎకరం వేస్తా నిమ్మలంగా అయిపో మందికేస్తావా రేపటి దినాల పైసలు వేసి కట్టుకో ఒక్క కూలి మంది చేస్తలేదు ముసల్దాన్ని ఎంతగానం చేస్తా ఇక బర్రె చూడాలి గొర్రె చూడాలి పిల్లని చూడాలి నిన్ను చూడాలి నీ మొగని చూడాలి ముసలని చూడాలి ముడిగని చూడాలి ఎంతగానం చేస్తుంది అమ్మా పొద్దుగా లేచివి జ్వరం వచ్చి అంటాను ఓనాడు వంతావు చలి వచ్చి అంటాను ఓనాడు వంతావు ఎవడు చేయాలి కచ్చావు అమ్మా ఎంత వాన తిరగాలి ఊర్లే ఏడుకంటే ఏమమ్మా నువ్వు దాన్ని ఇడవకూడదు అసలు పోవాలి మన అది ఆ రోజు మాటిచ్చింది ఇంతకి చేసుకోదా రేపు 10 లక్షలు వసూలు చేసేంత వరకు నిండువాను దాన్ని పిల్లలు కావాలి 10 లక్షలు కావాలి నేను పని చేసుకుని రాస్తా గానీ నాకు ఇదేమొద్దు అంత మాట తల్లి నా మాట ఒక్క పని రా నా మాట తప్పకుండా ఏం శాస్త్రాలు కానీ చేసుకుంటా అన్న గానీ నాకు ఈ పెళ్ళొద్దు ఇల్లు అమ్మ నా మాట బిడ్డ తప్పకుండా ఏడికైనా పోతాం అన్న ఆడపిల్లలు తీసుకొని ఎంతగానో తిరుగుతాం రచమాక కొమ్మరగా కనిపించిందా నీకు కనిపించలేదా నేను మంచి చేను పోయినా నాకేడా కనిపించలే ఓయమ్మ ఎంత వానం తేలాలి కదా దాన్ని నేను ఊర్లో వెతికినా గల్లి తేలైనా సాగలిగేరి తేలైనా మంగళగిరి తేలైనా పైనగేరి పోయినా కిందిగేరి పోయినా ఏడే లేదు అమ్మ తాండలో ఉందని చెప్పి తాండకు వస్తే ఈడ కూడా అంటున్నావు నువ్వు ఏమో ఇది ఎక్కడ అవునా సరే పోతా ఆమె దానికి పోతా జంగమ్మ పుట్టకొచ్చిన చేనుకు కలుపు విక్కుట కూర్చుంటే ఎప్పుడు మంది వేస్తారు ఎప్పుడు మాకు గీంత వీకేసి మంది వేస్తామండ్రి పురుగు పడ్డదాకా చూడాక అమ్మ చేసి వ్యవసాయం సలకుండా చేయకుండా ఉన్నది నిమ్మడం చెల్లె అవునాక ఏం చేయాలి మనం పేదరికానికి పని చేయాలి ఇవాళ 200 ఇస్తే తీసుకొని రా ఏమో దాకా మాకు 350 ఎవరైతే అది ఇచ్చింది యాసంతి అది ఇచ్చింది 350 అందరు ఇస్తున్నాక మేము సూరార పొలకు బాగిస్తారు అమ్మా సూరార పొలకు బాగిస్తారు ఏమన్నాను కాక మరి ఇది పీకాలే కదా పీకి మొన్న నూనె డబ్బా నేను అమ్ముతున్నా వేరే నా మీద కరుస్తావు మోహన్ మీద కరిచినట్టు అందుకే అవునే సూరారంలో నీకు పేరు వెళ్ళింది మొగనికి ఇంత గోట్ల గోరు కానియదంట అని అవునాక ఆ పిల్ల అట్లే మాట్లాడుతుంది వ్యవసాయం చేస్తే తెలుస్తుంది అలవేళ అవునాక ఆ పిల్ల అట్లే మాట్లాడుతుంది దానికి చేసినట్టే తెలుస్తుండే నువ్వన్నా తీసుకో 350 తీసుకుంటా అక్క నేను తీసుకుంటావా మన పొద్దు మీకు పోయిన అన్యం బదలా ఇప్పుడు రాడు మన పొద్దు పోతుంది నీ పంది వీర్రాల మనపోయారా నేముకుంటా మింగుకుంటా కూర్చున్నావేమరా మందు సంతులు వేసుకొని రండి ఆడు ఇప్పుడు రాడక్క మనం అంతా వేస్ట్ అవుతాము సురేష్ అడ్డం పడ్డవేవరా నీ దిక్కుల దీపం పడవా అమ్మదాలని బాడకావు ఉండవు నువ్వు 10% కానీ బాడకావు ఏమన్నా వాడి సావ రాదు ఆ శాపలు పడతావు యాసర్ర వాడి సావ రాదురా ఎందుకు రాడు ఇప్పుడు జంగమ్మ వచ్చింది మాధవి వచ్చింది అలవేలు వచ్చింది పద్మమ్మ వచ్చింది నీ పెండ్లం ఉండదు నీ లొట్టము కట్టె ఒట్ట చెంపలది అది కూడా రారా కాళ్ళు లేసుకొని నేముడు గాళ్ళు పెట్టుకొని ఏముండవు రయ్యా గుడ్డేలకు పాదాలు పెట్టుకొని గడ్డి వీకేతాము గడ్డే వీకుండ్రే ఇంకేం వీకకుండ్రి అమ్మా 6 నెలనే 2 నెలలే 2 నెలలు 3 నెలల 5 నెలలు అవుతున్నది మరి ఇంతకేంది సంగతి ఆమెది అడందా
కంపలాగా ఎగబడుతుంది చూస్తా ఆమె సంగతి ఏందో మరి ఏమరా రాజేష్ ఎడుకొస్తున్నావు ఓ ఏముందిరా రా అంటున్నావు మా మాటలో పిలవద్దు అని చెప్పింది రాగి అన్నకు రేయ్ రాజేష్ అన్నాను రాజేష్ అన్న ఏడుకొస్తున్నావు మొగ్గ కడుగుతున్నావు ఏడుకి రా బోధినికి వచ్చిన ఇంకా తినలే పొద్దుగాల ఒక్కసారి 7 గంటలకు తిన్నారా మళ్ళీ 8 గంటలకు ఒకసారి తిన్నా 9 గంటలకు ఒకసారి తిన్నా అమ్మ బాబాయ్ ఇప్పుడు టైం ఎంత అవుతుంది 10 అవుతుంది మరి ఆకలి కాదారా నా కడుపుకి ఏమో అనుకున్నా ఊళ్ళందరూ అదే మాట్లాడుతున్నారు తిండి గురించి సరే తరలే అవునారా ఒకసారి అక్కడ మళ్ళీ ఏమున్నాయిరా టాంబలర్లా కానీ అమ్మ బాగున్నా ఏ పిత్రి కొడుక మీ వాళ్ళకి పెళ్లి చేస్తారంటరా పెళ్ళారా ఎవరు మీ అమ్మ మేమనా ఆ రామ్గాడు అలా చిరం తోలుకొని పెద్ద నొల్లి పెట్టుకొని పోతున్నాడు దుషి ఆ రామ్గౌన్ చెల్లెలు అయితే నేను చేసుకోను రా ఎందుకురా అమ్మ వద్దు ఆ పిల్ల బాల్యత ఏమో నొల్లి పెడుతున్నాను ఆయన పోనంటే ఊర చేనుకాడు కోతుండు రాము ఆ లొల్లి ఏమైనా కాకొకలేసే నేను బో తిన్నాకొత్తా అరే మస్తు కొట్లాడతారా రాముగాడు ముందు కోపం మీద ఉన్నాడు కొట్లాడుకోకసే నేను బో తిన్నాకనే పోతా ఏమిటో తింటావురా దీంట్లో తింటారా మీ అమ్మ దొడ్డుకాయలు అది అయితే కడుకొని తిండిపోతు కొడుకు మీ ముసల్దాన్ని ఎక్కడ కొడతారు ఏం చేస్తారా నేనన్నా పోతారా నాయన నీ పొమ్మంటే కూడా పోతారు తిండి ఒకటే ఉంటా పోతారు అక్కడ నువ్వు బో నేను తిన్నాకొత్తా ఏమైంది గిద్దసేపు అయింది నీ మొగనికి ఆకలి అయిందా నీకు ఆకలి నీ మొగనికి అయింది ఆయన ఆకలి తీర్చినాక బయట పడుతుంది ఇది అవును లక్ష్మి ఇది ఎవడన్నా గుత్తకిస్తారా చెల్లె ఇక నీ ఎత్తు కాడికి మాట్లాడు లెక్క కాడికి లెక్క తప్పి మాట్లాడితే పనులు ఈ ఉన్న పనులు కూడా రాలగొడతాను సూరాల పొలే అన్ని తెలుసు నాకు ఇగో నేను లెక్క తప్పేదాన్ని గాను కిందికి మీనికి ఆయన 15 దినాలు పడబట్టి అవునమ్మ ఈయన ఆయన పడుతున్నదమ్మా అందరికి పడుతున్నది నీకు ఒకదానికి కృష్ణకి ఏం పడతలేదు దెబ్బ పీక్కుంటాము పీక్కొని వీరు వేసే పట్టుకున్నా పోతాం అక్క గుత్తకి ఎంత ఏం లేదు మా మానేమ్మ అన్నది జంగమ్మ అన్నది 350 రూపాయలు ఈ అక్క మేము పొద్దున్న దాకా చేసిపోతాము అదేంది కలుపు పీకుతాము అది మంది వేసిపోతామంట అని అన్నారు ఓ కుమరమ్మ కూలి కాకపోతే దుబాయ్ కూలి అదే అమెరికా కూలి అవును రావు అరే దానికి సిగ్గు లేదు నీకు సిగ్గు చాలా ఉండదురా అనుకుండదు నీకుండదు ఓ కుమరమ్మ ఏమైందిరా తిన్నది అరక వచ్చింది ఇక్కడ ఏమైందిరా ఏం కాలే బాగానే ఉన్నా నేను కరానితో పని మాట్లాడలే జంగమ్మ ఓ అమ్మ ఈ పెద్ద చేను ఉండే కానీ చిన్న చేనులో విక్కురండి చిన్న చేను ఎందుకు వాళ్ళు కూడా రావాలి మీరు కూడా రాండి ఇక్కడ వాళ్ళు కూడా రావాలి మీరు కూడా రాండి చిన్న చేనులో విక్కు ఆ రోజు 10 మంది ఏమన్నా నువ్వు నిన్ను ఎత్తిస్తాను నెలల కదా నీ చెల్లెని ఒక ఇంటికి ఎత్తిస్తారా అని చెప్పినావు నెల 2 నెలలు 3 నెలలు 5 నెలలు అవుతుందమ్మా నాకు పుట్టిండే నీ చెల్లెలు ఎవరు నీ కొడుకు నాకు పుట్టిండే కొడతారా నా కొడుకు కొడుక పండు రాలగొట్టు అనుకుంటున్నావు మరి ఇద్దరు నాకు నువ్వే నాకు ఏమన్నా నువ్వు నా చెల్లెలు నీకు అవునా ఆమె ఏమన్నా మరి 5 నెలలే మరి నా చెల్లెల పరిస్థితి ఏంటి పోయినా నీ చెల్లెలకి పులిపాలు అయినాయి నేను చేసుకోమంటే నువ్వు నేనేం కావాలా మరి ఏం చెప్తావు లక్ష్మి ఓ అక్క ఇక పిల్లను ఆడపిల్ల నీవైన ఆడదానివే నేనైనా ఆడదాని అవును మరి కాదన్నమా ఆడదాని ఒక్క ఆడదాని పోతే అందరి పోయినట్టు ఏమి ఎవరి దానికి ఎంగేజ్మెంట్ పెడితే ఎవరు చేసుకుంటాడు వాళ్ళు ఎంగేజ్మెంట్ ఆనాడు తెలియదా నాకు ఆనాడు సరిగా చూడలేడంట ఏమైంది పిల్లగాడు ఇంతలా ఉంటాడు ఆ పిల్ల ముత్తం లేకుండా నీ కొడుకున్నాడు మండుతున్నట్టుంది నీ కొడుకు ఇంకా నీ పిల్లలు సుఖమైన పిల్లలు ఎడ్డోళ్ళు ముత్తం లేకుండా ఒక పిల్లకి ఏమైంది నీ కొడుకు చేసుకోమని నీ కొడుకు ఎందుకు ఖాయం చేసినావు నువ్వెందుకు ఖాయం చేసుకున్నావు చేసుకున్నా నువ్వు ఖాయం చేసుకుని చేసుకుంది నా కొడుకు చేసుకో నీ కొడుకు చేసుకో ఇగో ఆనాడు ఖాయం అయింది చేసుకుంటా అన్న మాట ఇచ్చిన నా మొగని ఇంట్లో మనవయ్యా మీ బావ ఒప్పుకుంటలేడురా ఇది ఇగో దాని పెద్ద కోడలు ఉన్నది కదా దాని పంచాయత్ దింపకుండా దీన్ని ఇంటికి తెస్తే ఆయన ఊరేసుకొని చస్తాడంట నేను ఏం చేసి చెల్లా ఏడుకోది చెల్లా లక్ష్మమ్మ నేను యాసలో వాడి సత్తునే లారీ కింద వాడి సత్తు
నేను ఒప్పిస్తా ఎవరైనా చిన్నగున్నప్పటి నుంచే నేను చెప్తా మీకు అందరూ కొంపలా ఆయన కవ్వలు నేను ఒక్కరే నాకు దిక్కున చెల్లెలే నీకైనా పిల్లనే నాకైనా పిల్లనే ఊళ్ళో వానికి మాట అయినాక వానికి ఎట్ట చేస్తా నేను వాడు ఎట చేస్తాడు ఎక్కువ దిక్కులేనోడు అయితే నేనేం చేయాలి అమ్మా సాల్ చెప్పనీకి వచ్చిన బాగానే చెప్పకపోతే ఏం చేస్తా సాల్ చెప్పనీకి వచ్చింది పనికిరానోడు నీ కొడుకు పనికిరాని వారికి దీన్ని పనికిరాని వారికి ఎత్తించినావు బంగారం అసడు పిల్ల బంగారం అసలు చిన్నోడు చారోడు పెద్దోడు అమ్మా నువ్వు హుషారు లేడు కలుపు తీయడానికి వచ్చినావు కలుపు తీసిపోక మేము మాట్లాడతాం నచ్చమాక ఇప్పుడు నాకు నా చెల్లెలకి ఏంటి పరిస్థితి నేను ఎలా పెళ్లి రాములు నీకు దండం పెడతా నీ కాలు మొక్త తమ్మి నా చేను ఏడుదాడ బీడైంది రా నన్ను ఎర్రి లేపకరా కూలీలు దొరకక దొరికింది రాములు నువ్వేంది నా కాలు మొక్తా నేనే నీ కాలు మొక్తా ఆవకాలు మనమేంది మొక్కాలే నేనే వేసుకొని నీ కొడుకును నీ చిన్నప్పటి నుంచి కానా కష్టం చేసి నాన్న పెంచిండు నాకు అయ్యవ్వలేకపోతే పెంచితే నేనేం చేయాలమ్మా కొడుకుని చూస్తే నాకు అప్పుడే నచ్చలే కానీ నేను చేసుకుంటాను ఏదో మా అన్న ముఖం చూసి చేసుకుంటా అన్న నాకేమన్నా ఫస్ట్ పెళ్ళి అయిందా ఏమన్నా కన్నా ఇంకా చూస్తే ఎవరు పిల్లని కూడా ఇయ్యరు అమ్మో ఇయ్యపోతే నీ అత్తటారు మరి 10 మందిని తెస్తా 10 మందిని తెస్తా కలుపు ఎంకల్లట్టి బయట తట్ట నీ ముఖంలో చెప్పు పంకి మాదానా చేసుకోవే నడువులగొప్పరాడు ఎట్లా మాట్లాడుతున్నాడు చూసినావు ఎట్లా మాట్లాడింది మంచిగా మాటలు మంచిగా అనిపిస్తున్నాయా మాటలు మంచిగానే అనిపిస్తున్నాయి నీకు మంచిగా అనిపిస్తాయి రా పొద్దు మీకు ఒక అలవాటు చేసా ఓపిస్తాడు కదా ఎవరికైనా అడవిలనే ఇది తిన్నది నేను పోతా పోవాలి తమ్మి పోవాలి ఏడుకోవాలి పోలీస్ స్టేషన్ కు అమ్మో నీకు కిచెన్కి పోతా నేను ఇక పోతాడు వీళ్ళకేమైంది పోలీస్ స్టేషన్ కి ఏమంట అని పోతారు ఏమంట అని పోతాం నీ కొడుకు మమ్మల్ని గుంజులాడి నడుపుతాం ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది లచ్చమామ అరే ఒకటి మొత్తం చేసిన చెప్తా చూడు ఏది చూస్తా బాబి నీ కూడా పోతా నేను మొత్తం రాములు ఏమింది దయాలు ఇరవస్తున్నారు ఏమింది చెల్లి ఇట్లా అన్యాలమా మరి చేసుకుంటేనేమో చేసుకో అక్క లేదంటే నీ కొడుకు మమ్మలను ఏమన్నా మాకెరక ఏదో చెప్పొద్దు అని చెప్తలేం మేము మాకు కూడా కొడుకులు అంటే చెప్తలేను నేను ఏమన్నా నీ కొడుకు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తా ఎప్పుడు అన్నాడు లక్ష్మమ్మ నీకు దండం పెట్టి ఎప్పుడు అన్నాడు లక్ష్మమ్మ కారమొక్త లక్ష్మి నా కొడుకును బదలాన్ని చేయకుండ్రే ఆడ అన్నం పుణ్యం తెలియదు ఆయిల్ సాయిల్ తెలియనోడే మంచి నీకు దండం పెడతా నేను మైసిగానికి తెలిసా నన్ను కొట్టి సాంపుతాడు దయ్య మీద పోసుకున్నాడు ఈరోజు నీ ఇంట్లో మనవయ్య నిన్ను పెట్టినాను మైసాము అట్టుండవు మీ కాలేలు పోలీస్ స్టేషన్ పోతే ఏం చెప్తారు చెల్లె ఏమన్నా అంటారా ఏమింది ఇది ఏం చెప్పారు అక్క మీ ఇంటి ఆదులను ఇంట్లో పెడతారు నిర్పాడి పోస్తారు కొడతారు సంతలు కూడా జైల్లో చిప్పకొడు తినే పెడతారు చెల్లె నీ బావ దీన్ని చేసుకుంటే ఊరేసుకొని సస్తా అంటున్నాడు చెల్లె నేను ఏం చేతిని నాకు ఇష్టమేమి ఉండదు చేసుకోనికే కాలు మొక్కుతా ఏమన్నా కానీ పోలీస్ స్టేషన్ అంటే పుట్టడి భయం బిడ్డ పోలీసులను చూడంగానే గచ్చమంటది నా పానము భయం అవుతున్నది కానీ
మరి పిల్ల అంటాడు నీకు మంచి బాగుపడతావురా నీ బాగురా మనవయ్య మన నాశనం అయిపోతాయి పనికి మన నింటాలు పోతారే నడుపు పంప ఏడదాకా వచ్చిండు ఎత్తి 7 రోజులు పనికి వస్తుంది కోపం కాదు నా చెల్లెలు 10 మంది మాట పోలాగా నా ఊళ్ళో తలెత్తుకుంటుంది ఇల్వ వానికి గుంజలాడిని ఆయన చెల్లెల్ని గుంజలాడిని ఆడు సరే రాములు ఇంత మందిలో చెప్తుండా ఏమి తప్పుడవే నీకు నీ నోట జిడి వయ్యా ముంగి సముద్రం మొక్క పెట్టుకొని అమ్మా ఈమె అయిన మొక్కమే సరే రాములు ఏమన్నా కానీ రా చేసుకుంటది నా కొడుకు చేసుకుంటది నా దాని 1,00,000 రూపాయలు లేవు 10 లక్షలు లేవు నా కొడుకు చేసుకుంటది ఎప్పుడు 6 నెలల తర్వాత చేసుకుంటా 6 నెలల అంటే అరే ఈ పంట మీద పైసలు వచ్చినాక చేసుకుంటా 6 నెలల అంటే అరకు మీద చేసి కొడతా 6 నెలలు అంటే నడు ఊళ్ళకి పంప నేను ఓన్లీ లేకపోతే ఈయన మంది వేసుకుని చచ్చిపోతాం ఇద్దరం మీరు చూడు మరి ఇదే సత్యం ఇప్పుడు ఎట్లా మంది ఆ మందు తాగి చచ్చిపోకపోతే మా పేరు రామిగాడు కాదు వీళ్ళేమో గుంజలాడిండు నీ కొడుకు అంట అని బదలాం చెప్తారంట నీవేమో మందు తాగి చస్తావంట అసలు నా కొడుకాన్ని ఉండడు ఆయన కనబడుతుండడా నీకు లోపల పొదలో దాపెట్టింది మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు లక్ష్మి సీగలు కట్టుకోండి సీగలు కట్టుకోండి సుగా ముగిరు కదా శాంతి అయ్యారు కదా సీగలు కట్టుకోండి ఇప్పుడు ఎవరు గుంజలాడలే మిమ్మల్ని ఎవరు గుంజలాడలే మన గుంజలాడి సిగలు కట్టుకోండి ఏం కాదు పెళ్లి చేసుకుంటా రేపు మంచి లగ్గం ఎప్పుడు ఉండదో చూసుకొని చేసుకుందాం మాట కదా నువ్వే పోలీసు అని కానీ ఎక్కువ కానీ ఆ సూరారం ఊరోళ్ళు ఎట్లా ఎక్కుతుండ్రు నీతోటి అడవిల్లా పొతివిల్లా ముత్యం చేయాలి నిత్యం చేయాలి స్నానాలు చేయాలి ఇట్టా 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 ఆడపిల్లలు కానీ మరి మేము మాట్లాడవు ఎందుకు మాట్లాడతా ఆ పిల్లకి న్యాయం చేయాలి ఒక్కటే ఆడపిల్ల మేము ఆడపిల్ల చేయాలి మరి ఫీల్ అన్నట్టున్నారు మాట్లాడుతాంటే ఆడపిల్లని చేసుకుంటారా తప్పు ఒప్పు నా ఒక్క మోని కోసం ఇంతమంది నన్ను బదలాం చేసి పోలీస్ స్టేషన్ లేచి కొట్టిపిస్తే నేను ఆగమైపోతా చెల్లె వద్దు మీరు పని చేసుకోండి గడి వీకు రాములు బాబనాయన లగ్గం పెట్టుకోండి పెద్ద ముత్త అయిదా పెద్ద ఇది లేకపోతే పెళ్లి అయితే అది వడేస్తున్నది ఇట్లా మన తెలుగు సత్యం వడేసినట్టు పీకుండ్రి పీకు అమ్మ పొదిమి కింద ఇంత వీక్ అక్కడ వేసి రండి ఇస్తారు ఇచ్చుడు